ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు 24 మండలాల్లో 530 పంచాయతీల్లో పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇక మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. ఆ తర్వాత వార్డు ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కించనున్నారు. సాయంత్రం లోపు సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు రిలీజ్ కానున్నాయి. రైటికా కౌంటింగ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ వరంగల్ నుంచి లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కౌంటింగ్ అప్డేట్స్ ఏంటి? వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కౌంటింగ్ జరుగుతుంది. 530 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ నిర్వహించారు. ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. మొదటైతే చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి 1000 లోపున్న గ్రామ పంచాయతీలకు సంబంధించి చాలా వరకు కౌంటింగ్ తుది దశకు చేరింది. అయితే ఇందులో 4-5 వార్డులు కావచ్చు, 6 వార్డుల వరకు ఉన్నటువంటి దగ్గర, 8 వార్డుల దగ్గర ఉన్నటువంటి దగ్గర కూడా కౌంటింగ్ పూర్తవుతుందనే చెప్పచ్చు. మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా ఇంకా కౌంటింగ్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది. అయితే ఇప్పటివరకు వచ్చినటువంటి రిజల్ట్స్ కనుక చూస్తే మహబూబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 14 గ్రామ పంచాయతీలలో ఇప్పటికే విజయం సాధించింది. బీజేపీ ఇక్కడ ఒక్క స్థానాన్ని కూడా ఇంకా గెలిచిన రిజల్ట్ రాలేదు. అదేవిధంగా బీఆర్ఎస్కు ఒక గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గెలిచింది. అదేవిధంగా ఇండిపెండెంట్కి సంబంధించి 2 మహబూబాద్ జిల్లాలో గెలిచారు. ములుగు జిల్లాకు సంబంధించి కూడా చూస్తే ఇంకా కౌంటింగ్ ప్రారంభమైంది. ఇక్కడ కూడా కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ఒక్క గ్రామ పంచాయతీకి సంబంధించి మాత్రమే రిజల్ట్ వచ్చింది. ఆ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ గెలిచింది. మిగతా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఇంకా కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. జనగామ జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ కేవలం 4 గ్రామ పంచాయతీలకు సంబంధించిన రిజల్ట్స్ వచ్చింది. అందులో 2 కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మరో 2 బీజేపీ గెలిచింది. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కూడా సేమ్ ఇక్కడ కూడా 2 స్థానాలకు మాత్రమే రిజల్ట్స్ వచ్చాయి. ఇక్కడ కూడా 2 కూడా ఒక చోట 2 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్, 2 గ్రామ పంచాయతీలు ఇతరులు గెలిచారు. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకా రిజల్ట్స్లలో కూడా ఒక్క స్థానం కూడా వీళ్ళకి రాలేదు. వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటి వరకు 7 స్థానాలకు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చింది. ఆ 7 స్థానాలలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కేవలం 7 గ్రామ పంచాయతీలకు మాత్రమే ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్. అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి రిజల్ట్స్ కూడా మొదటి 2 దశలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల్లో ఏ విధంగా అయితే అధికార పార్టీ కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారో ప్రస్తుతం వస్తున్నటువంటి ట్రెండ్ అయితే మాత్రం అదే కొనసాగుతుంది. కొన్ని వార్డ్స్కు సంబంధించినటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. చాలా వరకు వార్డులలో కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన వాళ్ళే గెలుస్తున్నారు. బీఆర్ఎస్కు సంబంధించి కొంత జనగామ దగ్గర మాత్రమే 2 గెలిచారు. అదేవిధంగా భూపాలపల్లిలో ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కౌంటింగ్ జరుగుతున్న కేంద్రాలతో కూడా భారీగా వాళ్ళ పోటీ చేసినటువంటి మద్దతుదారులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు, అదేవిధంగా ఆసక్తి చాలామందిలోనూ వస్తున్నటువంటి ఫలితాలపైన కూడా చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ ఫలితాల కోసం. ఎందుకంటే ఇది 3వ దశకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్. వీటితోటి మొత్తం 1786 గ్రామ పంచాయతీలు వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి జరిగితే అందులో 26 గ్రామ పంచాయతీలు మాత్రం కోర్టు కేసుల నేపథ్యంలో 25, అదేవిధంగా ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఒక గ్రామ పంచాయతీకి ఎన్నిక జరిగాయి. మిగతా గ్రామ పంచాయతీలు అన్నికి సంబంధించినటువంటి పాలక వర్గాలు కూడా కొలువు తీరనున్నాయి. దీంతో 3వ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి 530 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కౌంటింగ్లలో ఇప్పటివరకు వస్తున్నటువంటి రిజల్ట్స్ కూడా దాదాపు 40 గ్రామ పంచాయతీల వరకు ఉమ్మడి జిల్లా వరకు వచ్చాయి. మిగతా వాటికి సంబంధించి కూడా వార్డులకు చివరి దశకు కొన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అయితే మొదటి దశలో కౌంటింగ్ సంబంధించి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకటే టేబుల్ ద్వారా కౌంటింగ్ చేయడం ద్వారా దాదాపు అర్ధరాత్రి వరకు కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలు అయితే 2 గంటల వరకు కూడా కౌంటింగ్ జరిగింది. వర్ధనపేటలో అయితే 3 గంటల వరకు, వర్ధనపేట నియోజకవర్గంలో జరిగినటువంటి ఐనవోలు కావచ్చు, అటు దగ్గర అర్ధరాత్రి ఎర్లీ మార్నింగ్ తెల్లారి 3 గంటల వరకు కూడా కౌంటింగ్ జరిగింది. ఈ నేపథ్యంలోనే 2వ దశలో ఇలాంటి సమస్య ఎదురుకాకుండా టేబుల్స్ని ఎక్కువ చేశారు, కౌంటింగ్ కూడా చాలా స్పీడప్ చేశారు. 2వ దశకు సంబంధించి దాదాపు రాత్రి 10:30 వరకు కూడా చాలా వరకు గ్రామ పంచాయతీలు అన్నీ కూడా కౌంటింగ్ పూర్తయ్యాయి. కానీ ఇక 3వ దశకు వచ్చినప్పుడు మాత్రం ఆ పరిస్థితి నుంచి మరింత మెరుగ్గా రావాలి, వచ్చిన ఫలితాలు స్పీడ్గా రావాలి, తర్వాత ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూడాలని వాటి ఇచ్చిన అనుభవంతో అధికారులు మరిన్ని విస్తృత ఏర్పాట్లు చేశారు. ఎక్కువ టేబుల్స్లలో కౌంటింగ్ చేయడం కావచ్చు, అవసరమైనటువంటి అదనపు సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచడం. దీంతో కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది. వచ్చే ఫలితాల కోసం అయితే అందరిలోనూ ఆసక్తి ఉంది, ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.
తమ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ ఎవరు కాబోతున్నారు, తమ వార్డులలో ఎవరు గెలవబోతున్నారు అనేది అందరిలో కూడా ఆసక్తి ఉంది. అయితే ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా వరంగల్లో చూస్తే 86% పైగా పోలింగ్ నమోదైంది. యావరేజ్లో చూస్తే గతం కంటే కూడా కొంత ఎక్కువగానే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటింగ్ నమోదైంది. మూడో దశలో అది ఇంకొద్దిగా ఎక్కువగానే ఉంది. ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా తమ సొంత ఊరికి వచ్చి ఓటు వేయడానికి ముందుకు వచ్చారు. చాలా చోట్ల అవేర్నెస్ కావచ్చు, జనరల్గా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది. అదే మరోసారి నిరూపమైందని చెప్పచ్చు. ఈ నేపథ్యంలోనే ఇట్లా హైదరాబాద్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వాళ్ళంతా ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళు కూడా మేము వేసిన ఓటు నేపథ్యంలో కూడా వాళ్ళు ఏ విధంగా రిజల్ట్స్ వస్తున్నాయి, ఎవరు గెలుస్తున్నారు, ఎవరు వాళ్ళ ఊరికి సర్పంచ్ కాబోతున్నారు అనే ఆసక్తి చాలా మంది ఉంది. అందుకనే గ్రామ పంచాయతీల దగ్గర జరుగుతున్న కౌంటింగ్ మీద అందరికీ ఆసక్తి ఉంది. ప్రస్తుతం అయితే కౌంటింగ్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది. కౌంటింగ్ సందర్భంగా కూడా ఎలాంటి ఇన్సిడెంట్లు కాకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో ఈ గతంలో ఇలాంటి సమయాల్లో గొడవలు జరిగినటువంటివి కావచ్చు, ఎన్నికల సమయంలో అట్లాంటి సమస్యాత్మక గ్రామాలు ఉదయం పోలింగ్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు కౌంటింగ్ పూర్తవడం కావచ్చు, లేదా పూర్తిగా కౌంటింగ్ అంతా పూర్తయి రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఈ ఎన్నికల నియమావళి కావచ్చు, పోలీస్ బందోబస్తు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఈ విజయం సాధించిన వాళ్ళకు మాత్రం ఎవరు కూడా ర్యాలీలు నిర్వహించడం కావచ్చు, విజయోత్సవాలు నిర్వహించడానికి సంబంధించిన నిషేధం ఉంది. రేపటి వరకు కూడా పోలీస్ యాక్ట్ అమల్లోనే ఉంటుంది. ఎవరు కూడా అనుమతులు లేకుండా కూడా ఎలాంటి అభినందన కార్యక్రమాలు కావచ్చు లేదా ర్యాలీలు కావచ్చు తీయొద్దు అనేది పోలీసులు సూచిస్తున్నారు. ఆ తర్వాత కూడా విజయోత్సవ ర్యాలీలు కానీ మనం చేయాలన్నా పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా గ్రామాలలో అయితే ఉత్కంఠత కలిగిస్తుంది. ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, వార్డు సంబంధించినటువంటి కౌంటింగ్ కావచ్చు, అందరిలోనే ఆసక్తి ఉంది. అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ ఫలితాలకు. ఇప్పటివరకు దాదాపు 40 గ్రామాలకు ఎక్కడైతే సర్పంచులకు సంబంధించి వాళ్ళకు సంబంధించిన కౌంటింగ్ అంతా పూర్తయి ఫలితాలు వచ్చాయి. అక్కడ ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి కూడా కార్యాచరణ మొదలుపెట్టారు. దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ కూడా మొదలు పెడుతున్నారు. ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా జరిగితే ఆ 40 గ్రామ పంచాయతీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కౌంటింగ్ కావచ్చు లేదా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి అయిపోయినట్టుగా చెప్పుకోవచ్చు. మిగతా సంబంధించినటువంటి 490 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉంది. ఆయా గ్రామ పంచాయతీల్లో చాలా వరకు కొన్ని గ్రామ పంచాయతీలో చిన్న గ్రామ పంచాయతీలో అయితే కౌంటింగ్ చివరి దశకు కూడా వస్తుంది. కొంత స్పీడ్గానే గత 2 దఫాలతో పోలిస్తే ఈసారి మాత్రం చాలా స్పీడ్గా కౌంటింగ్ జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కౌంటింగ్ నేపథ్యంలో అయితే కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం ఎవరికైతే కౌంటింగ్ ఏజెంట్గా పాసులు ఇష్యూ చేశారో ఆ పాసులు ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి పంపించారు. అందులోనూ కౌంటింగ్ హాల్స్లోకి కూడా కొన్ని చోట్ల అంటే 2000 లోపల ఉన్న దగ్గర 2 టేబుల్స్ వేశారు. అంతకంటే ఎక్కువ ఉన్న దగ్గర 3-4 టేబుల్స్ వరకు వేసి ఒకే దఫాలో కొన్ని చోట్ల 2 వార్డులకు సంబంధించి ఒకేసారి, కొన్ని చోట్ల 4 వార్డుల వరకు కూడా ఒకేసారి కౌంటింగ్ జరుగుతుంది. ఆ కౌంటింగ్ జరిగే సంబంధించిన వార్డులకు పోటీ చేసిన అభ్యర్థుల ఏజెంట్లను మాత్రమే లోపలికి అలౌ చేసి ఆ కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా వాళ్ళందరినీ కూడా కౌంటింగ్ హాల్ దగ్గర నుంచి సెంటర్ నుంచి కూడా బయటికి పంపిస్తున్నారు. సేమ్ గెలిచిన వార్డు మెంబర్లను కూడా అక్కడే ఉంచుతున్నారు. పూర్తిగా ఈ కౌంటింగ్ అంతా పూర్తయిన తర్వాత ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా పూర్తిగా నిర్వహించడానికి మరోవైపు కార్యాచరణ దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ను కూడా కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అందరిలోనూ ఈ ఫలితాల పట్ల ఆసక్తిగా ఉంది. అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏ గ్రామానికి ఆ గ్రామమే, జనరల్గా ఏ గ్రామంలో చూసినా అదే చర్చ జరుగుతుంది. తమ గ్రామానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ఎట్లా జరుగుతుంది, ఎవరు సర్పంచ్గా గెలుస్తున్నారు, వాళ్ళు సర్పంచ్గా గెలవడానికి కారణాలు ఏమిటి, ఇలా అనేక రకాల లోతైనటువంటి చర్చ జరుగుతుంది. అయితే మొదటి 2 దశల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా ఉంది. ఆ పార్టీ మద్దతుదారులే అత్యధిక మంది విజయం సాధించారు. 1119 2 దఫాలు కలిపి గ్రామాలలో ఎన్నికలు జరిగితే 639 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులే సర్పంచులుగా గెలిచారు. అక్కడనే చాలామంది ఉప సర్పంచులుగా కావచ్చు, వార్డు మెంబర్లు కూడా మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక బీఆర్ఎస్ కూడా ఆ తర్వాత కొంత పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అది కూడా 300 స్థానాలు గ్రామ పంచాయతీలలో కూడా మద్దతుదారులు కూడా సర్పంచ్గా గెలిచారు. కానీ బీజేపీకి సంబంధించి 2 దఫాలలో చూస్తే కేవలం 33 గ్రామ పంచాయతీల్లో మాత్రమే ఆ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు సర్పంచులుగా గెలిచారు. కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించి మాత్రం 2 విడతలలో జరిగిన ఎన్నికల్లో ఒక్కరు మాత్రమే గెలిచారు.
ఒక సిపిఐ మాత్రమే గెలిచింది. మిగతా కమ్యూనిస్ట్ పార్టీలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దీంతో మూడో దఫాగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు కౌంటింగ్ మీద మాత్రం అందరిలో ఆసక్తి ఉంది. సేమ్ అధికార పార్టీ అదే ట్రెండ్ను కంటిన్యూ చేయాలి, అంతకంటే మెరుగైనటువంటి రిజల్ట్స్ రావాలి అనే దాని మీదనే మూడో విడత పంచాయతీల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం కావచ్చు, మద్దతు ఇచ్చిన సర్పంచుల అభ్యర్థుల మీద విస్తృతమైన ప్రచారాలు కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇంపాక్ట్ చూపెట్టాయి. అందుకే ఆ రిజల్ట్స్ ట్రెండ్ కూడా అట్లనే వస్తుంది. ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్లలో కూడా మెజారిటీ గ్రామ పంచాయతీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతు ఇచ్చిన అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. పూర్తిగా మనకు రిజల్ట్ రావాలంటే మాత్రం 8-9 గంటల వరకు దాదాపు గ్రామ పంచాయతీలకు సంబంధించిన పూర్తి కౌంటింగ్ అంతా కూడా పూర్తయ్యే అవకాశం ఉంది.